అసెంబ్లీ సమావేశాలు 2 రోజులు జరిగాయి. మొదటి రోజు గవర్నర్ సందేశంతో ముగిసింది. రెండో రోజు గవర్నర్ సందేశానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మాట్లాడిన విధానమే అధికార పక్షానికి చెమటలు పట్టించాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏమాత్రం అంచనాలకు అందకుండా జగన్ మాట్లాడటం కొంత ఆందోళన కలిగించింది. అధికార పక్షం పన్నిన వ్యూహం వేరు, ప్రతిపక్షం పోషించిన పాత్ర వేరుగా ఉండటంతో తెలుగుదేశం నేతలకు ముచ్చెమటలు పట్టాయి. చంద్రబాబు నాయుడికి అయితే మరింత ఆందోళన కలిగించే విధంగా జగన్ ప్రసంగం ఉంది. గతంలో లాగా జగన్ ఆవేశంతో రాజకీయ ఆరోపణలతో మాట్లాడతారు. ఏదో ఒక సాకు చూపి వైసీపీ వారిని సస్పెండ్ చేయడం వంటివి చేపట్టవచ్చని అధికార పక్షం వ్యూహాన్ని రూపొందించింది. అయితే ప్రతిపక్షం 2 ఆకులు ఎక్కువే చదివినట్టు నిరూపించింది. గవర్నర్ ప్రసంగంలోని ప్రతి అక్షరాన్ని తీసుకొని గణాంకాలతో సహా జగన్ అసెంబ్లీలో వివరించడం అధికార పక్షం నేతలకే తలదిరిగింది. 2 అంకెల అభివృద్ధిని అంకెల గారడిగా ప్రతిపక్షం కొట్టి పారేసింది. ఎందుకు అంకెల గాడినో గణాంకాలతో సహా జగన్ సభలో నిరూపించడంతో ముఖ్యమంత్రికి సైతం కంగారు పుట్టింది. నదుల అనుసంధానం, రెయిన్ గన్స్ వంటి అంశాలపై కూడా ఎంత మేర ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో కూడా జగన్ గణాంకాలతో సహా వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం ఏ మేరకు నష్టం చేస్తుందో కూడా వాస్తవాలను వివరిస్తూ ప్రభుత్వం ఇచ్చిన నివేదికను పొందుపరుస్తూ జగన్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. జగన్ గతంలో కంటే చాలా మెచ్యూర్డ్గా వ్యవహరించారని, ఇలాగే మాట్లాడితే సభ జరిగే రోజులు అధికార పక్షానికి ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారు. ఒకవైపు కరువు విలయతాండం చేస్తూ ఉంటే మరోవైపు రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని ప్రభుత్వం పేర్కొనడాన్ని ప్రతిపక్షం తీవ్రంగా ఎండగట్టింది. ఇవన్నీ చూస్తుంటే జగన్ ఢీకొనడం ఇక మీదట కష్టం అనే అభిప్రాయం అధికార పక్షంలో ఏర్పడింది. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.